సంకేతం కూడా చూపించాడు. 6 యుద్ధ విమానాలు భారత్ని పాకిస్తాన్ కూల్ చేసింది అన్నట్టుగా యాక్షన్ చేశాడు. వీడి యాక్షన్ కి బుమ్రా సరిగ్గా సరైనటువంటి రియాక్షన్ ఇచ్చాడు. చూడండి, అది కాదురా ఇది ఇక్కడ చూడు అన్నట్లుగా ఎప్పుడైతే వికెట్ పడగొట్టాడో, ఎప్పుడైతే నిన్న ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైనటువంటి బాల్ తో రవూఫ్ వికెట్ తీశాడో అప్పుడు చూపించాడు, అప్పుడు రియాక్షన్ చూపించాడు. అలాగాదరా, ఇలా మేవి ఇలా కూల్ చేశాం, ఇలా చెప్పరా అంటూ చాలా గట్టి హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితి. బుమ్రా రియాక్షన్ కు సంబంధించినటువంటి విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే వికెట్ పడుకుంటాడో రవూఫ్ను కీల్ బౌల్డ్ చేసి ఆ వికెట్ చూడండి సగం విరిగిపోయి అవతల పడింది. మన బుమ్రా దెబ్బకి బొంటి అత్యంత వేగవంతమైనటువంటి బంతి వికెట్ ని ఏ విధంగా తాకింది, ముక్కలైపోయి అంత దూరాన ఎగిరిపడినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా రవూఫ్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు, రవూఫ్ యాక్షన్ కి గట్టి రియాక్షన్ ఇచ్చాడు. ఇక మీదట భవిష్యత్తులో ఎవడూ కూడా భారత్ మీద ఈ విధంగా పిచ్చి ప్రేలాపనలు వెకిలి చేస్తారు, అవమానం యాక్షన్ వాళ్ళకి అసలు కనీసం మనకి పోటీ ఇచ్చే స్థాయిలో ఆడలేకపోయినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేందుకు, మన ఆట మీద దృష్టి వేరే వైపు మరలించేందుకు ఇలాంటి సృజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెచ్చగొట్టే సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే రవూఫ్ను దిమ్మ తిరిగే విధంగా షాక్ ఇచ్చే విధంగా బౌల్డ్ చేశాడో అప్పుడు రియాక్షన్ మొదలైపోయింది. అప్పుడు ఏ విధంగా దానికి గట్టి కౌంటర్ ఇచ్చాడో బుమ్రా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రవూఫ్ ఆఫ్ స్టంప్స్ ను పడగొట్టి అదే ఫ్లైట్ సెలబ్రేషన్ మొదలు పెట్టేశాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషి అయిపోయారు. ఇది కదా రియాక్షన్ అంటే, ఇది కదా దెబ్బ అంటే.